ఈ దిన వాక్య భాగమును మనము చదువుకుందాం ప్రియమైన వారులారా. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. లూకా సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. పేజీ నంబర్ 65వ పేజీ. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేశాను. ఈ మాట పలికింది ఎవరయ్యా అంటే 19వ వచనంలో రాయబడి ఉంటుంది. 16-19. ధనవంతుడు ఒకడు ఉండెను అని. ధనవంతుడు పలుకుతున్న మాట ఏమి? తండ్రివైన అబ్రహామా. ఈ ధనవంతుడికి తండ్రి అయిన అబ్రహాం పిలుస్తున్న అబ్రహాము ఇతనికి ఏ విధంగా తండ్రి అంటే, అబ్రహాముకు ధనవంతుడు కాబట్టే ధనవంతులందరికీ అబ్రహాము తండ్రి ఆ రీతిలో పిలుస్తున్నాడా? ఒకసారి మనం గమనించినట్లయితే ఇది ఏ సందర్భంలో పిలుస్తున్నాడా అంటే, ధనవంతుడు చనిపోయిన తర్వాత అతడు పాతాళమునకు వెళ్ళి అక్కడ అగ్నిజ్వాలలో యాతన పడతా ఉన్నారు. యాతన పడుతూ ఉన్న సమయమున అబ్రహాముని పిలుస్తూ ఉన్నాడు. ఏమనంటే, తండ్రివైన అబ్రహామా అని. అబ్రహాము ఎవరికి తండ్రి? ఈ పిలుస్తున్న ధనవంతుడిగా ఎవరికి అని మనము దేవుని వాక్య భాగంలో చూసినట్లయితే, ప్రియమైన వారులారా, రోమాపత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. రోమీయులకు రాసిన అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. అక్కడ రాయబడి ఉంటుంది, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము ఎవరు నమ్మాడు? దేవుని నమ్మాడు. ఆ విధంగా నమ్మటం బట్టి అది అబ్రహాముకి నీతిగా ఎంచబడ్డది. అదే 4వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, నమ్మిన వారందరికీ కూడా అతడు తండ్రి అని రాయబడుతూ ఉంది. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, ప్రభుని ఆనుకొని నడుస్తారో, అలాంటి ప్రతి ఒక్కరికి కూడా అతడు తండ్రి అని రోమాపత్రిక 4:11లో రాయబడుతూ ఉంది. అయితే విశ్వాసమందు నమ్మిక యందు ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రా అని చూచినట్లయితే ఇంకా పర్టికులర్గా రాయబడుతూ ఉంది. అదే రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనంలో మనము గమనించినట్లయితే 3వ లైన్ చివరి భాగం నుంచి, అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి, ఇక్కడ చాలా స్పష్టంగా రాస్తా ఉన్నారు. ఏదో ప్రభు యందు విశ్వాసం ఇచ్చామండి, మేము విశ్వాసులమండి, మాకు విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాం అని రోమాపత్రికలో ఉందండి, కాబట్టి మాకు తండ్రి ఆయనేనండి. అదే రీతిలో ఒకవేళ ఈ ధనవంతుడు పిలిచాడేమో, ధనవంతుడు ఈయన, అబ్రహాముకు ధనవంతుడు, ఆ రూట్లో ఆయన పిలవలేదు, కానీ విశ్వాసులకు తండ్రి కాబట్టి మరి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆ విషయం మనకు చెబుతూ ఉన్నాడు. ఉపమాన రీతి ఆ విషయంలో మనకు చూపిస్తా ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే అతనుకు కలిగిన విశ్వాసం యొక్క, ఎవరికి కలిగిన? అబ్రహామునకు కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి అతను నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు. అబ్రహాము విశ్వాసం ఎలాంటి విశ్వాసం మనం చూద్దాం. ఆ విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకునే ప్రతి ఒక్కరికి అబ్రహామును మాదిరిగా తీసుకొని అతని యొక్క విశ్వాసంను మనం కొనసాగిస్తూ ఆయనను బట్టి నడుచుకుని ప్రతి వారికి తండ్రి అగుటకు, ప్రియమైన వారులారా, అతడు ఆ గుర్తు పొందెను. ఏ గుర్తు? విశ్వాసులకు తండ్రి. కాబట్టి ఈ లోక 16లో అంటూ ఉన్నాడు, తండ్రివైన అబ్రహామా. మరి అబ్రహాము యొక్క విశ్వాసం ఏంటి?
బైబిల్ గ్రంథంలో ఇంకెవరి గురించి ఆ విధంగా రాయబడలే. విశ్వాసులకు తండ్రి ఎవరా అంటే సండే స్కూల్ పిల్లలు కూడా చెప్తా ఉన్నమాట, అబ్రహాం అండి, ఆయనే విశ్వాసుల తండ్రి. ఒక సామాన్యుడు మరి విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతున్నాడంటే అతను ఏ స్థితిలో దేవుని తెలుసుకుంటూ ఉన్నాడు, దేవునికి ఎంతగా నమ్మకంగా ఉంటూ ఉన్నాడు అనేది మనము పరిశీలించాలి. ప్రియమైన వాళ్ళారా, మనము కూడా విశ్వాసముగా పిలువబడుతూ ఉన్నాం. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, అనేక సంవత్సరాల నుంచి విశ్వాసులుగా పిలువబడుతూ ఉన్నాం, క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం, ప్రభు బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం, సేవకులుగా పిలువబడుతూ ఉన్నాం, పరిచారకులుగా పిలువబడుతూ ఉన్నాం, బోధకులుగా పిలువబడుతున్నారు అనేక మంది. అయితే ఈ విధంగా పిలువబడుతున్న నేటి కాలంలో ఉంటున్న ఈ సమయంలో వింటున్న ప్రతి ఒక్కరూ మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం అనేది ఈ రాత్రికాల సమయంలో మనము తెలుసుకోబోతూ ఉంటున్నాం. ప్రియమైన వారులారా, అబ్రహాము యొక్క జీవితంలో చూసినట్లయితే ఆది కాండము 12వ అధ్యాయాన్ని ఒకసారి చదువుకుందాం. ఆది కాండము 12వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుకుందామండి. ఆది కాండం 12వ అధ్యాయము 1, 4 వచనములు, పేజీ నంబర్ 8. యెహోవా ఆయన పలుకుతున్నమాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమో. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుడు అబ్రాముతో ఎప్పుడు మాట్లాడినాడా అంటే 75 సంవత్సరాల ప్రాయములో అబ్రాముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడయా అంటే, నీవు లేచి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లేవాలి, నీవు ఉన్న స్థితి నుంచి నీవు పైకి లేవాలి. చాలా మంది ఈ 2వ వచనాన్ని మటుకు బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇళ్లల్లో వాగ్దానాల రూపంలో పెట్టుకొని చూసుకుంటూ ఉంటారు. 12:2 ఏమని, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఈ మాటని పర్టికులర్గా ఒక వాగ్దాన రూపంలో మన గృహాల్లో, చాలా మంది గృహాల్లో ఈ వాగ్దానం కనపడతా ఉంటుంది. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడుతుంది అని చూచినట్లయితే 1వ వచనంలో రాయబడింది, అబ్రాముతో అంటూ ఉన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళాలి. ఇది ఎవరికైనా సాధ్యపడిద్దా? ఈ మాట ఇప్పుడు ఎవరికైనా అంటే ఆ విధంగా చేయగలుగుతారా? ఉన్నపలంగా, అయా నువ్వు లెగు, నువ్వు ఉన్న స్థితి నుంచి నువ్వు లేవాలి, నీవు లేచి నీ దేశము నుండి, నువ్వు ఉన్న ప్రాంతము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి నువ్వు బయటికి వచ్చేయ్యా, నేను ఏదైతే చూపించబోతున్నానో ఆ దేశానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఈ మాటకి ఎంతమంది లోబడతాం? అబ్రాహామును దేవుడు పిలిచిన పిలుపది. చాలామంది మాకు పిలుపు ఉందండి అంటారు, మంచిదే. కానీ అబ్రహాము కలిగిన పిలుపు ఎలాంటిదో తెలుసా? ఈ పిలుపు. అందుకనే అతని యొక్క పిలుపు గురించి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో స్పష్టంగా రాయబడి ఉంటూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా,
హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 8వ వచనము, 207వ పేజీ నెంబర్ 107, 11వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఎలా బయలు వెళ్ళాడంట? అతని పిలుపు ఏంటి? ఎరుగక బయలుదేరాడు. మనమైతే ఎప్పుడు ప్రభువా, ఎప్పుడు నేను లేగాలి ప్రభువా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా, ఈ దేశం నాకు చాలా బాగా నచ్చింది ప్రభువా, మా బంధువులు నేను వదిలిపెట్టలేను ప్రభువా, మా అమ్మ మా నాన్న నేను వదిలిపెట్టలేను ప్రభువా, నా కుటుంబాన్ని నేను వదిలిపెట్టలేను ప్రభువా అని సాకులు చెప్తాం. మనము సాకులు చెప్తాం, వెళ్ళటానికి ఇష్టపడం. కానీ రెండో మాట వచనం ఏంటంటే, గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదం అంటే అది మటుకు కావాలి, ఆ రిజల్ట్ కావాలి, ఆ ఆశీర్వాదం కావాలి, ఆ మేలు కావాలి, ఆ దీవెన కావాలి. నేటి కాలంలో చాలా మంది దీవెనలు కావాలి. మరి దీవించబడాలంటే ఏం చేయాలో అది చేసి చెప్పినప్పుడు అది మటుకు మనం చెయ్యం. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు ఈ దీవెన కావాలని నువ్వు ఫలానా చేయాలా, అది చేస్తేనే ఈ దీవెన నీకు. నువ్వు ఏమి చేయకుండా సోమరిపోతు వల్ల కూర్చుంటే నీకు దీవెన రాదు. వాక్య ప్రకారం నువ్వు జీవించినట్లయితే, నా మాట ప్రకారం నువ్వు బ్రతికినట్లయితే నేను నిన్ను దీవిస్తానని అబ్రాహాముతో అంటున్నాడు. ఇది ఎవరికైనా సాధ్యమా అంటే కొంత ఆలోచించాల్సిన విషయం. కానీ అబ్రాహాము అతనికి వచ్చిన పిలుపు ఎప్పుడయ్యా అంటే 75 సంవత్సరాలప్పుడు. 4వ వచనంలో చూద్దాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. ఉన్న చోటు లేచాడండి, లేచాడు. తన ప్రాంతమును తన దేశము నుండి బయటకు వస్తున్నాడు. బంధువుల ఇంటి నుండి తండ్రి ఇంటి నుండి బయలుదేరాడు. అయ్యా ఇంక నువ్వే దిక్కు, నాకు నువ్వు ఏది చూపిస్తే అక్కడికే నేను వెళ్తానని చెప్పి దేవుని యందు నమ్మాడు, దేవుని ఆశ్రయించాడు, దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఆయన చెప్పు చోటుకు నడుస్తూ ఉన్నాడు. అందుకే 4వ వచనంలో అంటాడు, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలు వెళ్ళినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు? 75 సంవత్సరాలు అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. నేటి కాలంలో 75 సంవత్సరాల మనం ఇప్పుడు కానీ దేవుడు పిలిస్తే వెళ్ళగలరా? ఇంక నేను రేపో మాపో పోతానికి ఏమేమిలయ్యా, వదిలేవయ్యా నన్ను, ఆ 18 సంవత్సరాల్లోనో 20 సంవత్సరాల్లోనో 25 సంవత్సరాల్లోనో యవనస్తులను చూసుకోయా, వాళ్ళదయ్యా భారం, నా పనంతా అయిపోయిందయ్యా, ఇంక నేను యాడికి కదిలేని, కదిలే పరిస్థితి కూడా కాదయ్యా నాకు అనేవాళ్ళు ఎంతమంది లేరు? చాలామంది కుటుంబాలకు పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళకి ప్రార్థన చేస్తా ఉన్న సమయంలో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అత్త మామగారులో పెద్దవారు ఎవరో వచ్చి ప్రార్థనలో కూర్చుంటారు. ప్రార్థన చేస్తాం, చేసినప్పుడు అయ్యా చర్చికి రండి అయ్యా అంటే, అయ్యా నేను నడవలేనయ్యా, నా వయసు చాలా పెద్దదయ్యా, నువ్వు వచ్చి చేస్తున్నావుగా స్వామి, మాకు చాలు, మేము రాలేమంటే నేను అంటాను, మీరు దేవుని సన్నిధికి వస్తే మీకు దీవెన. నీ ప్రతి అక్కర తీర్చబడాలంటే నీవు దేవుని నమ్ము, దేవుడి సన్నిధికి రాయా అని చెప్తాను. వారు ఓపికను బట్టి కొన్ని పనులు చేసుకోగలుగుతారు, కానీ దేవుని సన్నిధికి రావాలంటే నామోషి. రే నువ్వు యేసుప్రభు దగ్గర పోతున్నావా ఈ వయసులో, నీ కులపోలు ఏమంటారా, నీ చుట్టాలు ఏమంటారా, నీ బంధువులు ఏమంటారు, నీ ప్రాంతం వాళ్ళు ఏమంటారు అని ఏమని అంటారేమోనని భయము. వాళ్ళు దేవుడు మందిరానికి రావటమే కష్టం. అలాంటిది ఈ 75 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు వెంటనే మరొక పర్యాయం పిలవలా, ఇంకా లేగలేదు, నువ్వు రానాయనా లేనాయనా, మళ్ళీ పిలవలే, ఒక్కసారే చెప్పినాడు, లేచినాడు. దేవుడు తనకు ఆజ్ఞాపించిన దాని ప్రకారము అతను ముందుకు వెళ్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, 7వ వచనంలో చూస్తే
ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చిదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. ఎప్పుడయ్యా అంటే అది కానాను దేశమునకు వచ్చినప్పుడు. నీ సంతానానికి ఈ దేశం ఇస్తానని చెప్పగానే ప్రియమైన వారలారా, నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. 2వ వచనంలో నిన్ను గొప్ప జనంగా చేస్తానన్నాడు, నీ నామాన్ని గొప్ప చేస్తానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానంటూ ఉన్నాడు. నువ్వు అలా చేస్తే నిన్ను ఆశీర్వదిస్తా అన్నాడు. అతను లేచి నడుస్తూ ఉన్నాడు. లేచి నడుస్తూ ఉంటుంటే 7వ వచనంలో చూస్తే దేవుడు అతనికి ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ప్రత్యక్షమై నీ సంతానమునికి ఈ దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. 8-9 వచనాలు చూసినట్లయితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హైకిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవాను ప్రార్థన చేసెను. అబ్రాహాము ఏం చేస్తున్నాడు? బలిపీఠం కడుతూ ఉన్నాడు. తనను పిలిచినటువంటి దేవునికి బలిపీఠం కడుతూ ఉన్నాడు. తనను నడిపిస్తున్నటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాడు. గమనించండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అతనికి ఎక్కడికి పోతున్నాడో తెలియదు, ఎక్కడికి నడిపిస్తున్నాడో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో పూర్తి నమ్మకము దేవుని మీద పెట్టాడు. అదేమైనా కానీ నన్ను పిలిచిన వాడు సర్వశక్తి కలిగినోడు, భూమి ఆకాశము కలగజేసిన దేవుడు, మాట్లాడుచున్న దేవుడు, నడిపిస్తున్న దేవుడు, దీవిస్తున్న దేవుడు అని గ్రహించాడు. ఆయన నడిచి వెళ్తూ ఉన్న సమయమున ఇదిగో ఈ దేశాన్ని నీ సంతానానికి ఇవ్వబోతున్నాను నేను అని తెలియపరిచినప్పుడు ప్రియమైన వారలారా, అతను బలిపీఠాలు కడుతూ ఉన్నాడు. ఆ విధముగా కొన్ని చోట్ల ఆ బలిపీఠములు కడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. బలిపీఠములు కడుతూ దేవుణ్ణి గణపరుస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని సంగమ, ఈ విధంగా చూస్తూ మనము ముందుకి కొనసాగుతూ ఉన్న సమయంలో అతని యొక్క జీవితంలో అతను తన పయనాన్ని కొనసాగిస్తూ ఉంటున్న ఆ సమయంలో ప్రియమైన వారలారా, దేవుడు 15వ అధ్యాయంలో 6వ వచనంలో గమనించినట్లయితే, అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. 5వ వచనంలో అంటాడు, వెలుపటికి అతన్ని తీసుకొని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించు, నీ సంతానం అలాగా ఉంటుందయ్యా అన్నాడు. నాకు పిల్లలు లేరు కదా అని అతను అనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడండి, నీ సంతానం అలా కాబోతుంది అని అన్నప్పుడు అతడు నమ్మాడు. అంతే, నమ్మాడు. నమ్మగానే ఆ నమ్మికే అతని యొక్క నీతిగా దేవుడు చూస్తూ వస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమ్మ, ఆ తదుపరి 17వ అధ్యాయంలో చూసినట్లయితే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు మనమందరం ఈ సమయంలో ఈ వాక్యం వింటున్నామంటే కారణం దేవుడు మన యొక్క వ్యక్తిగత జీవితాలలో దేవుడు మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఖనం ద్వారా ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు. రక్షణ అనుభవంలోకి మనల్ని పిలుచుకొని మనను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. నడిపిస్తూ ఉన్న సమయంలో అబ్రాముకు చెబుతున్న మాట ఏంటంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఈ రాత్రి దేవుడు మన వ్యక్తిగత జీవితంతో మనతో మాట్లాడుతున్న మాట, సర్వశక్తి గల దేవుని మనం ఎరిగి ఉన్నాము, అబ్రాము వలె మనం నడుస్తూ ఉన్నాము, ముందు కొనసాగుతూ ఉన్నాము. ఇలాంటి సమయంలో ఆయన యొక్క సన్నిధిలో
ఆయన యొక్క సహవాసములో, ఆయనని కొలిచే విషయములో మనము నిందారహితులముగా నడవాలని, ఉండాలని దేవుడు కోరుచూ ఉన్నాడు. ఏ విషయంలో కూడా మనలను ఏలు పెట్టి ఎవరు కూడా చూపించని స్థితిలో మనం ఉండాలి. నిందలనేవి మనకు లేకుండా ఉండాలి. అది దేవుని దృష్టికి నిందారహితులుగా ఉండాలి. మనుషులు నిందలు వేస్తూ ఉంటారు, వేయనియండి. కొన్ని మనం చేస్తే వేస్తారు, కొన్ని చేయకపోయినా వేస్తారు. మనుషుల దృష్టికి మనకు వద్దు. మనము నమ్ముకొని మనం ఎవరి యొక్క సహవాసంలో నడుస్తున్నామో, ఏ తండ్రి యొక్క రక్షణలో మనం ముందుకు వెళ్తున్నామో, ఏ తండ్రి యొద్దకు మనం త్వరగా చేరబోతున్నామో ఈ లోకమును విడిచి, ఆయన దృష్టికి, ఆయన సన్నిధిలో నిందారహితులుగా ఉండాలని తండ్రి కోరుకొనిచూ ఉన్నాడు. అబ్రాహాముతో నిందారహితుడుగా ఉండాయా అని చెప్తూ ఉన్నాడు. ఆ విధముగా కొనసాగుతూ ఉన్న సమయాన దేవుడితో నడుస్తూ ఉన్నాడు. తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆస్తి అభివృద్ధి చెందుతూ ఉంది. దాసీలు అన్ని కూడా మంచిగా డెవలప్ అవుతా ఉన్నారు. చాలా దీవించబడుతూ ఉన్నాడు అబ్రాహాము. మంచి గొప్పవాడు, ధనవంతుడు. అలాంటి సమయంలో ప్రియమైన వారలారా, అబ్రాహాము ఊహించని ఒక సంఘటన తన జీవితంలో జరిగింది. అబ్రాహాము ఊహించని సంఘటన ఒకటి తన జీవితంలో జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఎంతో ఆనందభరితుడైపోయాడు. 18వ అధ్యాయంలో చూసినట్లయితే, ఆదికాండము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మమ్రే దగ్గరున్న సింధూరు వనంలో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ఇతను ఒక ధనవంతుడు, ఇతను ఒక గొప్పవాడు, ఇతని దగ్గరే అనేక మంది దాసీలు ఉంటూ ఉన్నారు, పనివారు ఉంటూ ఉన్నారు. కూడా నడుము కొట్టుకొని అబ్రాము దగ్గర అలా తల ఉంచుకొని చిత్తం ప్రభు అని చెప్పి, అబ్రాము చెప్పిన మాటలు విని అబ్రాము చెప్పిన మాట ప్రకారము నడుచుకునే వారిగా ఉంటున్నారు తన పనివారు, తన క్రింద పని చేయుచున్నవారు. అలాంటి యజమానుడిగా ఉంటున్నటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడయ్యా అంటే, 2వ వచనంలో అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, పూర్తిగా కటాక్షం మీద ఉన్న ఎడల నీ దాసుని దాటిపోవద్దయా, నీ కటాక్షం నా మీద ఉంచు, నన్ను దాటిపోమాకయ్యా, నేను కొంచెం నీళ్లు తెప్పిస్తా, దయచేసి కాళ్ళు కడుక్కో, ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకోండి, కొంచెం ఆహారం తెస్తా, మీ ప్రాణములను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళే చోటుకు మీరు వెళ్ళొచ్చాయా, ఇందు నిమిత్తం కదా మీ దాసుని ఎద్దకు వచ్చి తెలియని ఆయనను. ఏమండి, నేటి కాలంలో విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారు దేవునికి ఇటు మర్యాద చేయగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో ఆ విధంగా తగ్గింపు స్వభావం కలిగి మనం ఉండగలుగుతున్నామా? 70-80 వేలు జీతం ఉంటే చాలు, నా అంతటోళ్ళు లేడురా బాబు అని కాలు మీద కాలు వేసుకొని సంఘాలలో ప్రార్థనలో కూర్చునే వాళ్ళు అనేక మంది. కొంచెం దీవించబడితే చాలు, ఇంకా వారికి తగ్గింపు స్వభావం ఎక్కడికి పోతుంది. అబ్రామును చూసి మనం నేర్చుకోవాలి నేటి కాలంలో. ప్రియమైన వారులారా, అబ్రాము అంత ధనవంతులు మనము, ఆయనంత భక్తిపరులు మనము, ఆయనంత విశ్వాసం కలిగి ఉన్నాము మనము, ఆయన విధంగా మనం జీవించగలిగాము అసలు మన జీవితంలో? ఒక్కసారి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనకు మనం పరిశీలించుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రభు ఎదుట తగ్గింపబడుతూ నేల మట్టుకు వంగి ప్రభుని
ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రభుని ఘనపరుస్తూ ఉన్నాడు. ప్రభుని ఘనపరుస్తూ ఏమంటున్నాడంటే, కొంచెం ఆహారం తెస్తానయ్యా, మీ ప్రాణాలని బలపరుచుకొనుడి. కొంచెము నీళ్లు తెస్తానయ్యా, మీ కాళ్ళు కడుక్కొని ఇక్కడ కూర్చోండి అయ్యా, ఆ తర్వాత మీరు వెళ్ళొచ్చయ్యా, ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చి తినండి. చూడండి దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో. నేటి కాలపు విశ్వాసం గమనించినట్లయితే, సేవకులను వస్తే సేవకుల ఎదుట విశ్వాసులైనటువంటి వారు కాళ్ళ మీద కాలేసుకు మంచాల్లో కూర్చుంటారు. దేవుని ప్రతినిధిగా వచ్చినటువంటి సేవకుణ్ణి ఆయన పట్ల ఎంత గౌరవంగా ఉండాలి. దేవుని సేవకుడు వచ్చి మనకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుని సన్నిధి మనతో ఉంది, మనకు దీవెన అనే ఆలోచన లేదు నేటి కాలంలో చాలామందికి. తెలంగాణ ఏరియా అటువైపు, ఆ వైరా ఆ మదిర అటువైపు పరిచర్యలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, నేను ఇంకొక పాలడుగు పాస్టర్ గారు ఒక ఆయన ఉండేవారు. మేమిద్దరం కలిసి కొన్ని చోట్ల పరిచర్యకు మేము వెళ్తూ ఉన్న సమయాన వాళ్ళు క్రైస్తవులే, మందిరానికి వెళ్ళేవాళ్లే, అయినప్పటికీ కూడా సేవకులు వచ్చి నిలబడ్డారంటే ఏమో ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోతూ ఉంటారు. మాట్లాడే తల్లిదండ్రులు ఒక్కలే, వాళ్ళు కూడా కూర్చొని మాట్లాడతారు, లేచి మాట్లాడరు. అనగా దేవుణ్ణి గణపరచటం, దేవుని తరపున వచ్చిన ప్రతినిధులను మనము గణపరచాలి లేక గౌరవించాలి అనే ఆలోచనే లేదు ప్రియమైన వాళ్ళ. అందరూ విశ్వాసులే, కానీ అబ్రాము యొక్క విశ్వాసము, అబ్రాము యొక్క నమ్మిక, అబ్రాము దేవుడికి చేస్తున్న పరిచర్య చాలా గొప్పది ప్రియమైన వారిలో. బైబిల్ గ్రంథంలో 5వ వచనం చివరిలో అంటారు, నీవు చెప్పినట్లు చెయ్యి అనగానే అబ్రాహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళిపోయాడు. నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. భార్య, ఎందుకయ్యా, దేనికయ్యా, ఇప్పుడు కాదు కదా, ఎంత పిండి ఎవరికి పెట్టాలయ్యా, ఈ ప్రశ్నలు ఏమేలామా. నేటి కాలంలో సేవకుడు మరి అనుకోకుండా వచ్చినప్పుడు ఎవరో పాపం 10 మందిలో ఎవరో ఒక విశ్వాసి, అయ్యా మీరు భోజనం చేశారంటే, లేదా కొంచెం వెళ్ళే పని ఉందంటే, లేదు 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 భోజనం చేసి వెళ్తారు రండి అని ఇంటికి పిలిచినప్పుడు, ఒకవేళ ఇంట్లో భోజనం లేదనుకో, భార్యకి వెంటనే అమ్మాయి త్వరగా ఏదో ఒకటి చేసి పెట్టు. దేనికి, ఇప్పుడేగా తింది, లేదు లేదు చేసి పెట్టు, పాస్టర్ గారు వస్తున్నాడు. ఎవరు పెట్టలేదా, మళ్ళీ ఇప్పుడు ఆయన కోసం వండాలా మనం. నేటి కాలంలో విశ్వాసులకు పిలువబడుతున్న వాళ్ళే వాళ్ళు, మళ్ళా దేవుడు ప్రార్థనకు పోయేవాళ్ళే, ప్రార్థనలో ప్రార్థన చేసేవాళ్లే, ఆరాధించేవాళ్లే, దేవుని స్తుతిస్తున్నామని గొప్పగా నోర్లు తెరిచేలా పూజించేవాళ్లే. సేవకుడు వచ్చేసరికి నిష్కారణంగా, సేవకుడు బాధపడే విధంగా మాట్లాడేవాళ్ళు లేరా నేటి కాలంలో. సేవకుడు అంటే నిర్లక్ష్యం, దేవుని ప్రతినిధి అంటే అవమానంగా చూస్తారు అతను. కానీ ఇక్కడ అబ్రాహాములో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుణ్ణి గణపరిచేవాడిగా ఉంటూ ఉన్నాడు. తద్వారా అతను పొందిన మేలు కూడా మనం ముందు చూస్తూ ఉంటాం. అతని భార్య ఏం మాట్లాడలే, మెత్తన పిండి పిసకమన్నాడు, రొట్టెలు చేయమన్నాడు, రైట్ చేసేస్తుందామా. మళ్ళీ వెంటనే ఏం చేస్తున్నాడంటే అబ్రాము 7వ వచనంలో, పశువుల మందకు పరిగెత్తుకుని పోయి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివారికి అప్పగించాడు. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచాడు. తర్వాత వెంటనే వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారికి భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. తీసుకొచ్చాడు, ఆహారం తీసుకొచ్చాడు, వెన్న తీసుకొచ్చాడు, పాలు తీసుకొచ్చాడు, ఏమండి రొట్టెలు తీసుకొచ్చాడు, మటన్ తీసుకొచ్చాడు, వారి ముందు పెట్టేసి వారు తింటూ ఉంటుంటే ఇతను కుర్చీలో కూర్చోలేదు, కానీ నిలువబడి చేతులు కట్టుకొని నిలువబడి వారు తినుచూ ఉండగా వారికి పరిచర్య చేస్తూ ఉన్నాడండి. ప్రియమైన వారులారా, ఈ చేయబడినటువంటి పరిచర్యకి, ఆ పరిచర్యకి దేవుడు ముగ్ధుడైపోయాడు. ఆ చేయబడినటువంటి పరిచర్యను చూచి దేవుడు ఎంతగానో సంతోషపడిన పిమ్మట దేవుడు అబ్రాముకి ఒక వాగ్దానం చేస్తూ ఉంటూ ఉన్నాడు. అబ్రాముకి తన జీవితంలో అబ్రాము దీవించబడినప్పటికీ, దాసదాసీలు ఉన్నప్పటికీ, ధనము ఉన్నప్పటికీ, గొప్ప పేరున్నప్పటికీ కూడా ఒక లోటు కనపడతా ఉంది తన వ్యక్తిగత జీవితంలో. ఏంటయ్యా అంటే, వారికి పిల్లలు లేరు.
వారికి పిల్లలు లేరు. అయితే ఎప్పుడైతే ఈ అబ్రాము అలా దారిని వెళ్ళే వారిని పిలిచి వారికి పరిచర్య చేస్తూ వారికి కడుపుకి ఆహారం పెట్టాడో, వారిని సంతృష్టి పరిచాడో, ఆ యొక్క విధేయత, వినయము, దేవుని యందు భయము, భక్తి రెండు చూచినప్పుడు ప్రియమైన వారలారా, దేవుడు ముగ్ధుడైపోయి ఒక మాట చెప్తా ఉన్నాడు. 10వ వచనం, అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగుతాడు అని చెప్పినప్పుడు శారా పాపం నవ్వుకుంటా ఉంది. సహజంగా వయసు ఉడికిన ఆడ మనిషి దగ్గరికి వెళ్ళి తన భర్తతో, వచ్చే సంవత్సరం ఈ టయానికి నీకు పిల్లగాడు పుడతాడు పో అని అంటే ఏమనుకుంటారు? మా వయసు ఎంత, మేమెంత, మా శరీరం అంతా ఉడికిపోయింది కదా, సృష్టి ధర్మం ఏమి లేదు కదా ఇప్పుడు మాకు ఎలా పిల్లలు కలుగుతారు అనుకుంటారు. అలా అని పాపం తను కూడా నవ్వింది శారమ్మ. నవ్వుతూ ఉన్నప్పుడు 11వ వచనం, అబ్రాహామును శారాయు బహుకాలం గడిచి వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఉడికిన దానైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా అని చెప్పి దేవుడు రోషంగా ఒక మాట అంటూ ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నిజమే, దేవుడికి అసాధ్యమైనది ఏముంది ప్రియమైన వారలారా? ఆయనకి సమస్తము సాధ్యమే ప్రియమైన వారలారా. ఆ తదుపరి మరి దేవుడు అబ్రాహామును దర్శించాడు ప్రియమైన వారలారా. ఆయనకు అసాధ్యం అంటూ ఏదీ లేదు. అలాంటి గొప్ప ధన్యత మరి వాళ్ళని దర్శించి 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా తాను చెప్పిన ప్రకారము అబ్రాహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు అబ్రాహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైనా తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు చేసిన వాగ్దానము తన పట్ల దేవుడు కావాలి, ఆశీర్వాదం కావాలి అనేసి చెప్పి చాలా మంది కూడా మరి దేవుని యొద్దకు వస్తూ ఉన్నారు. అయితే అబ్రహాము వలె మనము అంత విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఇంతటితో అబ్రహాము యొక్క విశ్వాస జీవితం ముగించబడలేదు ప్రియమైన వారలారా. లేక లేక పుట్టిన బిడ్డ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు అబ్రహాము. అల్లారు ముద్దుగా, నిజమే. వెంటనే అది పుడితే ఆ ప్రేమ వేరు, లేక పుడితే ఆ ప్రేమ వేరు ప్రియమైన వారలారా. మేము కూడా మా తల్లిదండ్రులకు పెళ్ళైన 12 సంవత్సరాల తర్వాత పుట్టాము. మేము ముగ్గురు మగపిల్లలమే. మాకు మా 10th క్లాస్ ఆ స్టడీస్ వచ్చేంత వరకు కూడా ఎంతో గారాభంగా మమ్మల్ని పెంచిన వారే అంటూ ఉన్నారు. ఎంతో గారాభంగా దెబ్బ తగలనీయకుండా ఎంతో ప్రేమ. కారణం ఏంటంటే పుట్టగా 12 సంవత్సరాల తర్వాత పుట్టాం. ఆ ప్రేమ నిజమే. మరి అబ్రహాము విషయంలో కూడా చూసినట్లయితే లేక తన ముసలి వృద్ధాపమందు జన్మించినటువంటి పుత్రుడు ఇస్సాకు. ఆ ఇస్సాకుని అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా జీవితం కొనసాగుతూ ఉన్న సమయంలో ఊహించని రీతిలో దేవుడు పరిశోధిస్తా ఉన్నాడు. 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించెను. ఫస్ట్, నువ్వు లెగవయ్యా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల నుండి, నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచి నేను చూపించు దేశానికి నువ్వు వెళ్ళు అని నడిపించాడు.
తనని చెప్పాడు. నడుస్తూ ఇదిగో ఈ దేశమే, ఈ ప్రాంతమే నీ సంతానముకు నేను స్వాస్థ్యంగా ఇవ్వబోతున్నాను, ఇదే అని ప్రమాణం చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఆ తదుపరి మరి సంతానం లేని సమయంలో దేవుడు అతనికి సంతానం కలగజేస్తూ ఉన్నాడు. నమ్మిక లేని సమయంలో ఆకాశం వైపు చూపించి నక్షత్రములను లెక్క పెట్టగలవా, దానికంటే ఇంకా విస్తారంగా నీకు సంతానాన్ని అనుగ్రహించబోతూ ఉన్నానన్నాడు, నిన్ను దీవించబోతున్నానన్నాడు. ఇవంతా కూడా సంతానం లేనప్పుడు జరిగిన. సంతానం కలిగిన తర్వాత ప్రియమైన వారలారా, సహజంగా విశ్వాసమైన మనము కూడా ఏదైనా మన జీవితంలో ఒక కార్యం జరగాలంటే జరిగే అంతవరకు కూడా మనం కొనసాగుతూనే ఉంటాం. ఎప్పుడైతే మన జీవితంలో మనం అనుకున్నది మన కార్యం జరిగిందో ఆ తదుపరి మన యొక్క విశ్వాస జీవితం కొంత సన్నగిల్లే పరిస్థితులు ఉంటాయి. చాలా మంది అదే చేస్తూ ఉంటారు. వారి జీవితంలో ఏదైనా లోటు పూడ్చాలంటే, వారి జీవితంలో కార్యం జరగాలంటే అప్పటి వరకు అయ్యగారు, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన చేయండి, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, మా గురించి సంఘానికి చెప్పి ప్రార్థన చేయండి, మీకు తెలిసిన పరిశుద్ధులు ప్రార్థన పరులు ఎవరు అంటే వాళ్ళకి మా పేర్లు చెప్పాలా, మా గురించి విషయం అయితే ప్రార్థన చేసిన ఆ విషయం నుంచి వారికి విడుదల ఇస్తాడు, దేవుడిని వాడిని దీవిస్తాడు. దీవించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. చాలా మంది జీవితాల్లో జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఒకానొక సమయంలో మనం కూడా అప్పటి వరకు బైబిల్ బాగా చదువుతాం, బాగా తరబడి ప్రార్థన చేస్తాం, సన్నిధిలో గడుపుతాం. ఈ మేలు జరిగిన తర్వాత ఆ ప్రార్థన ఎటుపోతుందో, ఆ వాక్యం చెప్పే సమయం ఎటుపోతుందో తెలియదు. ఎందుకంటే మన అవసరం తీరింది కాదు. అబ్రహాం యొక్క జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగింది. తన విశ్వాస జీవితం కొనసాగుతున్నప్పుడు, తన జీవితం ఉన్నప్పుడు అబ్రాహాముని దేవుడు పరిశోధిస్తూ వస్తూ ఉన్నాడు. అందుకనే 131వ దావీదు కీర్తన 1వ వచనంలో, 139 మొదటి వచనంలో, కీర్తనలో 139 మొదటి వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. మన ప్రతి ఒక్కరినమండి, ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని ఇంటి వారు పరిశోధించకపోవచ్చు, దేవుడు మనలను పరిశోధిస్తున్నాడని జ్ఞాపకం ఉంచుకోండి. అబ్రాహాముని పరిశోధించాడు. ఎట్లనగా 22 మొదటి వచనం ఆది కాండము, ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. లేక పుట్టాడనే సంతోషంలో వారసుడు పుట్టాడురా అనుకొని తన దాసీలందరూ కూడా సంతోషపడుతున్నాడు. మా యజమానుడికి పుట్టాడు, మా చిన్నయ్య గారేనా, మా చిన్న ద్వారా అని ఆనందపడుతూ ఉన్నారు. ఇంకా అబ్రాహాముకి ఉన్న దిగులంతా పోయిందిరని అందరూ అనుకుంటూ ఉన్నారు. అబ్రాహాం కుమారుడు అబ్రాహాం కలిసి నడుస్తూ ఉంటుంటే మిగిలిన వాళ్ళందరూ సంతోషపడతా ఉన్నారు. శారమ్మ అయితే ఇంకా సంతోషపడతా ఉంది, ఆనందపడుతుంది. అందుకనే ఇస్సాకు అని పేరు పెట్టారు. అలాంటి పరిస్థితులలో అబ్రాహాముని దేవుడు పిలుస్తా ఉన్నాడు. మరలా అయ్యా చెప్పయ్యా, చిత్తం ప్రభువా నేను ఆలకిస్తున్నా చెప్పయ్యా అన్నప్పుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి పెంచుకుంటున్నావే ఆ ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక్క దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. దహన బలిని వేడిని అర్పిస్తారు? దహన బలిని మేకలను, ఏమండి, దేవుడు ఆజ్ఞాపించిన వాటిని దేవుడు, ప్రియమైన వారులారా, దేవుడు తెలియపరిచిన వాటిని మరి వారు దేవుని బలిపీఠం మీద వాళ్ళు అర్పించేవారిగా ఉంటూ ఉన్నారు. కానీ ఈ సమయంలో మరి దేవుడు ఎవరిని అర్పించమంటున్నాడు అంటే దహన బలిగా ఇస్సాకును అర్పించమంటున్నాడు. ఇస్సాకును అర్పించమంటున్నాడు. అర్పించమనగానే మరి అబ్రాహాం యొక్క పరిస్థితి ఏంటి? అప్పుడు దాకా ఉన్న ఆనందం ఉన్నదా? అప్పుడు దాకా ఉన్న సంతోషం ఉన్నదా? కానీ అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. కాబట్టే 3వ వచనంలో, తెల్లవారినప్పుడు అబ్రాహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పానివారిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను.
ఆయన చెప్పాడు. మరునాడు తెల్లారింది. తెల్లారిన వెంటనే అబ్రాహాము లేచాడు, గాడిద గంత కట్టాడు. ప్రయాణానికి తన పనివారిలో ఒక ఇద్దరిని మాత్రమే తీసుకున్నాడు, తన కుమారుని తీసుకున్నాడు. వారందరిని వెంట పెట్టుకుని పోతూ పోతూ దహన బలి కొరకు కట్టెలను చీల్చుకున్నాడు. లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాడు. 3వ రోజుకు చేరుకున్నారు ఆడికి. 3వ నాడు అబ్రాము కన్నులెత్తి దూరము నుండి, రాయబడిన మాట అదే ప్రియమైన వారలారా, దూరము నుండి ఆ చోటును చూచి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి బ్రొక్కి మరలా మీ ఎద్దుకు వచ్చిదమని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. పనివారిని కిందే ఉంచాడు. ఇస్సాకు తాను ఇద్దరు, తండ్రి కొడుకులు ఇద్దరు కట్టెలు, ప్రియమైన వారలారా, నిప్పు కత్తి చేత పట్టుకొని వారు కొండ ఎక్కుతూ ఉన్నారు. ఎక్కుతూ ఉండగా ఇస్సాకు తన తండ్రితో అంటా ఉన్నాడు, నా తండ్రి అని పిలిచాడు. ఇస్సాకు మనసులో ఎంతో, అబ్రాహాం మనసులో ఎంతో దుఃఖం ఉండుండొచ్చు, ఎంతో బాధ ఉండుండొచ్చు, ఎంతో వేదన చెంది ఉండుండొచ్చు. కానీ దేవుని యందు విశ్వాసం ముందు అవి సాటి కాదు. నా తండ్రి అని పిలవగానే ఏమి నా కుమారుడా అంటా ఉన్నాడు అబ్రాహాం ఇస్సాకుతో. అప్పుడు అతడు నిప్పులను కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏదిగా అబ్రాహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకుని అని చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠం మీద పీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించక ముందు వరకు బాగానే ఉంది. దేవుడు ఏదో ఒక పశువుని పంపిస్తాడేమోలే, ఏదో ఒక జంతువు వస్తుందేమో అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం మీద ఉన్న కట్టెల మీద ఉంచాడు అబ్రాము, ఇస్సాకు అనుకున్నాడు, తండ్రి నన్ను నా దేవునికి బలిస్తున్నాడు అంటే నా మీద కోపంతో కాదు నా తండ్రి ఇస్తుంది, దేవుడే చెప్పుండొచ్చేమో, దేవుడు చెప్పబట్టే నా తండ్రికి పని చేస్తున్నాడేమో, లేకపోతే నా తండ్రి ఇంత కఠినాత్ముడు కాదు, ఇంత కసాయివాడు కాదనుకున్నాడు. తండ్రికి సహకారంగా ఉన్నాడు, సహకరిస్తూ ఉన్నాడు. నేను బలి పశువు అవటం ఏంది అని ఆ కట్లు చించుకొని పారిపోలే, తండ్రి మాటకు లోబడుతూ ఉన్నాడు. దేవుడు విశ్వాసం ఉంచుతూ ఉన్న సమయంలో అప్పుడు అబ్రాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకోగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతను పిలిచెను. అందుకు అతను చిత్తము నేను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువానివని ఇందువలన నాకు కనబడుచున్నది. ప్రియమైన వాళ్ళారా, చూచారా, దేవుని యందు భయము మరియు భక్తి గలవాడు అని రుజువుపరుచుకున్నాడు. అబ్రాము యొక్క విశ్వాసం, దేవుణ్ణి అతను నమ్మిన విధానము. ప్రియమైన వాళ్ళారా, అతను విశ్వాసులకు తండ్రి ఎలా అయ్యాడయ్యా అంటే, దేవుని నమ్మిన వారికి తండ్రి ఎలా అయ్యాడయ్యా అంటే, ప్రతి విషయములోనూ దేవుని మాటకు విధేయుడై దేవుడు చెప్పిన ప్రకారము ముందుకు నడుస్తున్న వాడై ఉంటూ ఉన్నాడు. కాబట్టే అతను విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. అతని వలె అతని యొక్క అడుగుజాలల్లో మనము నడవగలుగుతున్నామా? ఒకసారి ఈ దినాన్ని పరిశీలించుకుందాం. ప్రియ సహోదరి సహోదరుల, అబ్రాహామును 75 సంవత్సరాలప్పుడు దేవుడు పిలుచుకున్నప్పటి నుంచి కూడా విధేయుడిగా నడుస్తూ ఉన్నాడు, దేవునిలో ముందుకు కొనసాగుతూ ఉన్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నారు, దేవుడికి లోబడుతూ ఉన్నాడు, దేవుడు చెప్పిన పనిని చేస్తూ ఉన్నాడు. కాబట్టే దేవుడు అబ్రాహాముని సమస్త జనములకు లేక సమస్త విశ్వాసులకు అతని యొక్క సంతానం ద్వారా పడుతూ ఉంది. ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో విశ్వాసిగా పిలువబడుతున్నటువంటి నీవు, నేను, మనమందరము, ఈ వాక్యం వింటున్నటువంటి మనము ఈ సమయములో మరి దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉన్నప్పుడు మనలో ఇట్టి విశ్వాసము ఉన్నారు. కొన్ని విషయాలలో దైవ సేవకుని ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటకు లోబడం, ఆ మాటను వ్యతిరేకించినప్పుడు ఆశీర్వాదం ఎలా వస్తుంది మనకి?
లోబడుకున్నప్పుడు మనం ఎలా దీవించబడతాం? అబ్రాము దేవుని ప్రతి మాటకు దీవించబడ్డాడు, చరిత్రలో లిఖింపబడ్డాడు, బైబిల్ గ్రంథంలో తన పేరు రాయబడదు అనేక సార్లు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయంలో మన యొక్క విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నది? అందుకనే దేవుడు అంటూ ఉన్నాడు, అతనుకు కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అబ్రాము వలె విశ్వాస జీవితంలో మనం వెనకడుగు వేసే వారి మీద కాక, మన ప్రభువును బట్టి, ప్రభు కృపను బట్టి ముందుకు కొనసాగుతూ దీవించబడే వారిగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, మరి ఇంతవరకు కూడా దేవుని వర్తమానము మనం విన్నాం. దైవజనులు మరి రవికుమార్ మరి సహోదరులు, మరి ఈ దినము అబ్రహాం యొక్క జీవితంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదములు పొందుకొనటం మాత్రమే కాదు, మరి తాను